మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెల్ట్ షాప్ కోసం టీడీపీ నేతల మధ్య వివాదం రేగింది. కొడవళ్లు, ఇనుప రాడ్లు, మారణాయుధాలతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎల్లచుంత గ్రామంలో టీడీపీ నేత వడ్డే తిమ్మప్ప ఏడాదిగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు. పోటీగా ఇంకో బెల్ట్ షాప్ ను మరో టీడీపీ నేత వీరారెడ్డి ప్రారంభించారు. మద్యం వ్యాపారంలో ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, బెల్ట్ షాప్ కోసం టీడీపీ నేతల మధ్య అయితే వివాదం చెలరేగింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతము ఈ ఘటన మీద విచారణ కొనసాగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇరువైపులా కూడా విచారిస్తున్నారు. ప్రధానంగా అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపుల నిర్వహణ విచ్చలవిడిగా తయారైపోయింది. అంటే గ్రామంలోనే, ఇంటికి సమీపంలోనే ప్రతి చోట కూడా డోర్ టు డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితిని మద్యాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏ పల్లెలో చూసినా కూడా మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇది ఒక ఆదాయ వనరుగా టీడీపీ కార్యకర్తలకు వచ్చిందని చెప్పొచ్చు. ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం కార్యకర్త ఏదో ఒకటి మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి ఏదో ఒకటి ఉపాధి మార్గం చూపించాలని చెప్పేసి నేతల దగ్గరికి వెళ్ళడము, అక్కడ బ్రాందీ షాపు, మీరు బెల్ట్ షాప్ తెచ్చుకోండి అని చెప్పేసి వైన్ షాపుల దగ్గర నుంచి ప్రతి గ్రామంలో కూడా ఈ రకంగా షాపులు, బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగిస్తున్నారు. ప్రతి బాటల మీద కూడా 10 రూపాయలు, 20 రూపాయలు అదనంగా అమ్ముకుంటూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. అందులో భాగంగానే కుందుర్పి మండలం ఎల్లచిత్తల పల్లిలో గ్రామంలో కూడా ముందుగానే ఒక బెల్ట్ షాపు నిర్వహణ కొనసాగుతోంది. అయితే దానికి పోటీగా మరొక వ్యక్తి ఈ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ అమ్మకాల్లో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ వచ్చి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. మొదటగా ఒక వ్యక్తి ముందు షాపు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మీద ఇంటికి దాడికి వెళ్లారు. ఆ రాడ్లు, ఇనుప రాడ్లు, కట్టెలు తీసుకుని గొడవలతో ఆయన ఇంటికి మీద దాడి చేశారు. కుటుంబ సభ్యుల మీద కూడా దాడి చేశారు. దీనికి ప్రతీకారంగా ఇటువైపు నుంచి కూడా రెండో వర్గం వారు కార్యకర్తలు వాళ్ళ ఇంటి మీదకి కూడా దాడి జరిగారు. ఇరు వర్గాలు రాడ్లతో కొట్టుకోవడం జరిగింది. ఇందులో సుమారు ఒక 5 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. వాళ్ళని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటన మీద ఇరు వర్గాలకు సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. ఇరువురు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మీద అంటే ఎంతమంది మీద కేసు నమోదు చేయాలా అనే దాని మీద పోలీసులు విచారిస్తున్నారు. ఇరు వర్గాలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావడంతో కొంత పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.